హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వన్ పిక్ వన్ పోజ్ మాస్ వీడియో ఎడిటింగ్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎడిటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ దగ్గర ఒక్క ఫోటో ఉన్నా సరే ఆ ఫోటోతోటి చాలా అమేజింగ్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. వీడియోని ఎడిట్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఎలిట్ మోషన్ యాప్ ఉండాలి. అలాగే దీనికి సంబంధించిన ఫైల్స్, ప్రీసెట్, XML ఫైల్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక యాప్ లేదా వెబ్సైట్కి వెళ్ళేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. సపోజ్ నేను పిక్సార్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఈ విధంగా ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ పైన క్లిక్ చేశాను, చూడండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి, రిమూవ్ అయిపోయింది. నేను ఇక్కడ ఎలాంటి క్రాప్ చేయట్లేదు, సరిగ్గా ఇదే మనకు ఇందులో ఇంపార్టెంట్. క్రాప్ చేయకుండా నేను ఇక్కడ జస్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. తర్వాత యారో మార్క్ పైన క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను, చూడండి. సేవ్ చేశాను, ఓకేనా. ఇలా నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను. ఇలా మీరు సేమ్ రేషియో క్రాప్ చేయకుండా ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటో కావాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటో కూడా కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎలిట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ పైన అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఇచ్చినటువంటి XML ఫైల్ అయితే ఓపెన్ చేయండి, లేదా ప్రీసెట్ కూడా ఇస్తాను. ఒకవేళ మీరు XML ఫైల్ కనుక యూజ్ చేస్తే వీడియోని అయితే రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ కెమెరాను ఎనేబుల్ చేసుకుందాం, యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకవేళ మీరు XML ఫైల్ యూజ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ పార్టికల్ అనే ఒక వీడియో లేయర్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ రిప్లేస్ అయితే చేసుకోండి, ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే మీ ఫోటోని ఇక్కడ సపోజ్ ఇక్కడ కిందికి వచ్చేస్తే లాస్ట్ లేయర్ ఫోటో లేయర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోలేదు అంటే రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటోని ఇక్కడ రిప్లేస్ చేసుకోవాలి, ఓకేనా. తర్వాత దానిపైన PNG ఫోటో అని ఉంటుంది. ఇది కూడా మీ ఫోటోనే, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటో. ఇక్కడ కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకున్న తర్వాత మీరు ఇలా జరపడం కానీ చేయకూడదు, ఓకేనా. ఎలాంటి క్రాప్ చేయడం కానీ జరపడం కానీ చేయకూడదు. ఎలా వస్తే అలానే ఉంచనియండి. ఒకవేళ మూవ్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీగా బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే మూవ్ చేశారో ఫ్రంట్ ఫోటో కూడా అదే విధంగానే మూవ్ చేయాలి. ఎందుకంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్రంట్ ఫోటోని హైడ్ చేశాను, చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది, బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చింది. ఫ్రంట్ ఫోటో ఆన్ చేస్తే ఇలా ఉంటుంది. అంటే రెండు ఫొటోస్ కూడా ఒకే పొజిషన్లో ఉండేలాగా మీరు మూవ్ అయితే చేసుకోండి, ఒకవేళ మూవ్ చేసుకోవాలనుకుంటే, ఓకేనా. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ మీరు ప్రీసెట్ కానీ XML ఫైల్ కానీ ఇంపోర్ట్ చేసుకునే ముందు ఫాంట్ స్టైల్ అనేది ఎలిట్ మోషన్లో ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోండి, ప్రీసెట్ కానీ XML ఫైల్ కానీ. అప్పుడే మీకు చాలా సులభంగా అన్ని స్లైడ్స్ కూడా ఫాంట్స్లో అప్లై అవుతుంది. లేదంటే మీరు ప్రతి టెక్స్ట్ లేయర్ని ఈ విధంగా ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఫాంట్ మాన్యువల్గా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. తర్వాత ఈ విధంగా మ్యూజిక్ కూడా ఇస్తాను కాబట్టి ఈ మ్యూజిక్ అయితే రిప్లేస్ చేసుకోండి. జస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ప్రీసెట్ మాత్రం యూజ్ చేస్తే జస్ట్ మీ ఫొటోస్ని రిప్లేస్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఓకే. సో ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు. చాలామంది ఇన్స్టాలో డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా హాయ్ కానీ హలో కానీ ఇలా పెట్టేస్తున్నారు. నేను మీ మెసేజ్ని చూసి రిప్లై ఇచ్చేసరికి మీరు ఆన్లైన్లో ఉండరు, నేను ఇచ్చినటువంటి రిప్లైని చూసి మీరు ఇచ్చేసరికి నేను ఆన్లైన్లో ఉండను. కాబట్టి మీరు ఏదైనా అడగాలనుకుంటే నన్ను డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను దానికి, ఓకే.